దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన వాక్యమును మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 37-34 రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 37 అధ్యాయము 34 వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అని చెప్పి ఈ వాక్యంలో ఉంది. ఈ వాక్యంను మనం చూసినప్పుడు నేను ఇది 4 భాగముగా, నేను కామాస్ పెట్టి, అంటే బైబిల్లో కామాస్ లేదు, నేను కామా పెట్టి నేను 4 భాగముగా దీన్ని సపరేట్ చేశాను. అంటే సపరేట్ చేసి ఇప్పుడు నేను మాట్లాడడం లేదు, జస్ట్ 1 by 1 చెప్తాను. అంటే మనం చూస్తే అక్కడ మొదటిగా రాయబడి ఉంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనం కనిపెట్టాలి. ఆయన కొరకు కనిపెట్టమని రాయబడి ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. సో అది ఎప్పుడు కనిపెట్టాలనేది మీ ఇష్టం. ఉదయమా, రాత్రియా, మధ్యాహ్నమా, మిడ్ నైటా, ఎప్పుడైనా 24 గంటల్లో ఎప్పుడు కూడా మన దేవుణ్ణి కనిపెట్టవచ్చు. ఎందుకంటే మన దేవుడు కునుకడు, నిద్రపోడు. ఇంకా రాయబడి ఉంది, ఆయన మార్గము అనుసరించుము. దేవుణ్ణి అందు కనిపెట్టడం మాత్రం కాదు, కానీ అక్కడ రాయబడి ఉంది ఆయన మార్గమును అనుసరించుము అని రాయబడి ఉంది. సో దేవుని కొరకు కనిపెట్టి ఆయన నెక్స్ట్ ఏం చేయాలంట? ఆయన మార్గమును అనుసరించాలి. ఎవరి మార్గమును? మన మార్గము కాదు, దేవుని మార్గము. దేవుని మార్గం ఎక్కడ ఉంది మనం తెలుసుకోవచ్చు అంటే దేవుని వాక్యం చదవడంలో. దీవారాత్రము అంటే మనం ప్రతిరోజు మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దానిలో ఉన్న మాటలను మనము దానిలో మంచిది మనము చూసి తప్పకుండా మనం ఏది మంచిదని మనకు తెలుసు. దాని రీతిగా అంటే చాలా రకంగా జీవించిన వాళ్ళు, చెడుగా జీవించిన వాళ్ళు, అవన్నిటిని మనం అనుసరించకూడదు. అది అనుసరించకూడదు అని చెప్పడానికి రాయబడి ఉంది. సో ఏది అనుసరించాలని మీకు తెలుసు, ఆ రీతిగా మీరు అనుసరించాలి. ఇంకా రాయబడి ఉంది, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. మీరు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఆయన మార్గంను అనుసరించుచు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? భూమిని మీరు స్వతంత్రించుకొన్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని రాయబడి ఉంది. మీరు కనిపెట్టుచు ఉన్నప్పుడు, మీరు ఆయన మార్గంను అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హెచ్చించడం మాత్రం కాదు, ఇంకా రాయబడి ఉంది, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. అంటే భక్తిహీనులు అంటే ఇంకొకరి గురించి నేను ఎప్పుడు అనుకుంటానండి, మనము వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు అట్లా అయిపోవాలి, ఇట్లా అయిపోవాలని మనం ఎప్పుడు కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. తీర్పు తీర్చేది దేవుని నీతి. ఆయన నీతిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆయన నడిపిస్తూ ఉంటాడు. సో మన పనిని మనం చూసుకుంటూ మన నీతిమంతులుగా జీవిస్తూ, ఇక్కడ రాయబడి ఉంది, మనం కనిపెట్టుకొని మనం జీవిస్తూ ఆయన మార్గంను అనుసరించి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చించును అని చెప్పి రాయబడి ఉంది. ఆ రీతిగా ఈ నెలలో కూడా దేవుడు తప్పకుండా మీరు ఈ వాక్యంని ఈరోజు ధ్యానిస్తూ ఉండగా దేవుడు మీతో ఉండి మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ప్రభువా మీ అడుగు జాడలు నడుస్తూ తండ్రి, వారు నీ యొక్క మాటలను ప్రభువా దేవుని కొరకు వారు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభువా, వారు మీ మార్గమును అనుసరించుచు ఉన్నప్పుడు ప్రభువా, వారు ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లు ప్రభువా వారిని మీరు హెచ్చించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వింటున్న వారిని ప్రభువా, దాని ప్రకారంగా జీవిస్తున్న వారిని ప్రభువా మీరు హెచ్చించమని, వారిని విడవకుండా ఎడబాయకుండా ప్రభువ మీరే తోడుండి నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. నీ కృప